హలో గైస్, లాంగ్ వీడియో తీయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఇవాళ కుదిరింది. ఇప్పుడు చాలా లాంగ్ టూర్ వేసుకున్నాం. అనుకోకుండా సడన్గా సర్ప్రైజింగ్గా వెళ్ళిపోతున్నాం. ఎక్కడికో చెప్తాను. వెళ్తున్నది శ్రీశైలం. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. తను పుట్టి 5 months అవుతుంది. ఫస్ట్ టైం కదా బయటికి తీసుకెళ్ళడం. చాలా ఎంజాయ్ చేస్తుంది. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి, చిందాడి చిందాడి తుళ్ళిందంటే. రోడ్డు ట్రాఫిక్ ఇంత ఆశ్చర్యంగా చూస్తుందో. ఈవినింగ్ 5కి బయలుదేరినాం. అక్కడికి వెళ్ళే వరకు మిడ్నైట్ అయిపోతుంది. ఇక ఎవరెవరు వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, ఏంది అనేది వివరంగా చెప్తాను. ఇక సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. పాముల మీద పోతుందా? వస్తాయి కదా, పాలు పోతాయి. ఇప్పుడు పక్క నుంచి బస్సు వస్తే పడుతుందా? ఓ మనం గట్టి మస్తు కార్లు చాలా మంది వేసుకుని కింద తీయాలి. వీడియో ఇటు కనిపిస్తలో లైట్ లా ఉన్నాయని కనిపిస్తుంది. కానీ కొంచెం చేతివా మల్లికార్జున శివుని కోరు శ్రీశైలంలో కొట్టండి. ఏ దేవుడు ఉంటారో తెలుస్తుంది. దేవుని దగ్గర కూర్చుని ఏ దేవుడు తెలుస్తలేదు. కాశీకి విశ్వనాథుడు. అది చెరుగట్లే దేవుడు. నాకు మన సినిమాలోనే తెలిసింది తెలుసా, కాశీని విశ్వనాథుడు ఉంటాడని. చిన్న లింగం తెలుసా, గురి గురి అనుకుంటాం కానీ పైన ఇంత లింగం. పైన ఉంటుందా? డ్యామ్కి చేరిపోయినాం. ఎంత బాగుంది. అలలు, పైనుంచి వర్షం, అసలు 2 కళ్ళు చాలా అది చూడనీకైతే. చాలా అంటే చాలా బాగుంది. అన్ని గేట్లు ఓపెన్ చేసింది. అది పాల పొంగుతున్నట్టే ఉంది. మీ నుంచి అన్ని వర్షం వస్తుంది. అవే నీళ్ళు పైనుంచి కురుస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. టైర్లో జారుతాయి అంటారు కదా. వర్షం పడుతుందా? అవే నీళ్ళు మార్నింగ్ 4కే ఫ్రెష్ అప్ గిట్లా అయ్యి ఫోన్స్ అన్నీ రూమ్లోనే పెట్టేసి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ ఇట్లా అలో చేయరు కదా. ఇక అక్కడ ఇక్కడ ఎందుకు పెట్టడం అని అన్ని రూమ్లోనే పెట్టేసి వెళ్ళాము. అందుకనే గుడి ఫొటోస్ అవి లేవు. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ వాటర్ అది చాలా అయితే చాలా బాగుంది. ఇటు రావెనా గాజు బొమ్మ, నేనే నాన్నమ్మ, ఎదని కోయాల కొమ్మ, నిన్ను పే చెయ్యే ప్రేమ.
రిటర్న్ అయినాం ఇంటికి. ఓకే బాయ్ గైస్.